సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీ ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓజీ మూవీ స్టోరీ అంతా 1970 మరియు 1990 టైం పీరియడ్ లో జరుగుతుంది. ఓజీ మూవీ స్టోరీ విషయానికి వస్తే 10 ఏళ్ల క్రితం తన గురువు అయిన సత్యదాదాకి కొన్ని కారణాల వల్ల దూరమైన ఓజీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ సత్యదాదా ప్రాబ్లం లో ఉన్నప్పుడు తిరిగి వచ్చి ఏం చేశాడు అనేదే స్టోరీ. ఓజీ మూవీ చాలా బాగా స్టార్ట్ అవుతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా చాలా క్రేజీ ఫ్యాన్ స్టఫ్ తో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ని మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే ఓజీ మూవీ మొత్తానికి హైలైట్ అని చెప్పొచ్చు. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 15 నిమిషాలు బాగానే ఉంటుంది. ఆ తర్వాత మూవీ అంతగా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. డైరెక్టర్ సుజిత్ సెకండ్ హాఫ్ లో రైటింగ్ లో చాలా మిస్టేక్స్ చేశాడు. క్లైమాక్స్ పోర్షన్ కూడా ఇంకా బెటర్ గా రాసుకుని ఉండాల్సింది. ఓజీ మూవీ ఎండింగ్ కూడా ఫోర్స్డ్ గా అనిపించింది. ఓవరాల్ గా ఓజీ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా క్రేజీగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఓజాస్ గంభీర పాత్రలో ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేయడం జరిగింది. విలన్ గా చేసిన ఇమ్రాన్ హాష్మీ క్యారెక్టర్ ని ఇంకా బెటర్ గా రాసుకుని ఉండొచ్చు. ఓమీ పాత్రలో ఇమ్రాన్ హాష్మీ యాక్టింగ్ డీసెంట్ గా ఉంటుంది. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, ప్రియాంక మోహన్ వాళ్ళకిచ్చిన క్యారెక్టర్స్ లో బాగానే చేశారు. టెక్నికల్ గా ఓజీ మూవీ బాగుంది. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఎడిటింగ్ మాత్రం కొంచెం బెటర్ గా ఉండాల్సింది. మ్యూజిక్ అండ్ బిజిఎం అయితే టాప్ నాచ్ ఉన్నాయి. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఓజీ మూవీ టోటల్ గా ఫ్యాన్స్ కోసమే తీసినట్టుగా ఉంటుంది. మా ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.